ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఎవరో నాకు ట్యాగ్ చేస్తూ ఒక యూట్యూబ్ పోస్ట్ పెట్టారు. అది చూద్దాం ఒకసారి. ఇది ఈయన రామ పండిత 2.0 4 రోజుల క్రితం పెట్టాడు ఈ పెద్ద మనిషి. హిస్టారికల్ వింటర్ స్టామ్ అహెడ్ ఎట్ డాక్టర్ వెంకటాచాగంటి గారు అండ్ అదర్ అగ్నిహోత్రులు, వైదికులు, లెట్ us షో అవర్ వేదాస్ పవర్, స్టాప్ ద స్టామ్ and win Nobel Prize next year. Don't make our Vedas look like comic books. Thanks. And దండాలు పెట్టాడు. పబ్లిష్ జనవరి 22nd 6:57 AM EST, అంటే ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అమెరికాలో. అప్డేటెడ్ జనవరి 23rd 2026 5:21 AM EST. ఏం అప్డేట్ చేశాడు తెలీదు. హిస్టారిక్ వింటర్ స్టామ్ 235 million in path of dangerous snow, ice and first impacts tonight. A trailing blast of Arctic air associated with the polar vortex is expected to bring a dangerous refreeze that could create long duration power outages and paralyze travel for days. ఇది సరే. ఇప్పుడు ఇది పెట్టాడు ఈ పోస్ట్. ఈయన పేరు రామ పండిట 2. ఇతను ఒక నాస్తికుడు, తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఈ ఎక్కిరింతలు హోలాహలాలు బ్రహ్మాండంగా తెలుస్తోంది మనకి. విషయం చూడండి. నేను డాక్టర్ వెంకటాచాగంటి గారు అండ్ అదర్ అగ్నిహోత్రులు, వైదికులు, లెట్ us షో అవర్ వేదాస్ పవర్. చెవులో రక్తం వచ్చేస్తుంది బాబు. సరే. స్టాప్ ద స్టామ్ అండ్ విన్ నోబెల్ ప్రైజ్ నెక్స్ట్ ఇయర్. ఏది ట్రంప్ శాంతి బహుమతికి నెక్స్ట్ ఇయర్ ఎట్లా విన్ అవుతాడో మీరు అట్లా విన్ అవ్వండి అని చెప్తున్నాడు. డోంట్ మేక్ అవర్ వేదాస్ లుక్ లైక్ కామిక్ బుక్స్. థ్యాంక్స్. సో డోంట్ మేక్ అవర్ వేదాస్ లుక్, అవర్ వేదాస్, ఓకే, బాగుంది. సో అవర్ వేదాస్ లుక్ లైక్ కామిక్ బుక్స్. నీ వేదాస్ ఎప్పుడు అవుతాయి? నువ్వు చదివినప్పుడు అవుతాయా రామ పండిట? నువ్వు చదవకుండా నీ వేదాస్ అవ్వవు కదయ్యా. ఓకే, నువ్వు చదవాలి ఫస్ట్. నువ్వు చదవలేదు, చదవకుండా నువ్వు అవర్ వేదాస్ లుక్ లైక్ కామిక్ బుక్స్ అని నువ్వు క్రిటిసైజ్ చేయడం చాలా తప్పయ్యా. నువ్వు చదవలేదు, ఇంకెవరైనా చదివారు అనుకో, నీకు సంబంధం లేదు అది. అవునా? సరే. తర్వాత డాక్టర్ వెంకటాచాగంటి గారు అండ్ అదర్ అగ్నిహోత్రులు, వైదికులు, షో అవర్ వేదాస్ పవర్ అట, స్టాప్ ద స్టామ్ అండ్ విన్ నోబెల్ ప్రైజ్. ఇప్పుడు ఇతని యొక్క క్రిటిసిజం ఎంత దారుణంగా ఉందంటే, బాబు రామ్ పండిట, స్టాప్ ద స్టామ్ కాదయ్యా, మిటిగేట్ ద స్టామ్ అనాలి. మిటిగేషన్కి స్టాపింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, స్టాపింగ్ అంటే ఆపేయటం, మిటిగేటింగ్ అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించటం. ఈ రెండింటికి ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకో రామ్ పండిట. ఓకే. రెండోది, సరే మేము చేస్తాము, అగ్నిహోత్రులు మేమందరం రెడీ ఉన్నాం చేయడానికి. మరి దానికి కావలసిన వసతి, ధర్మకార్యానికి కావాల్సిన ధనము సమకూరుస్తావా? కూర్చాలి. నువ్వు సమకూర్చకుండా మాట్లాడుతున్నావు. 22nd నాడు పోస్ట్ చేసావు నువ్వు. మరి ధనం లేకుండా పోస్ట్ చేయటం ఏంటి? ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు ధనం ఉండాలి కదా నీ దగ్గర. చాలా ధనంతో కూడుకున్న పని. ఏదో ఒక చోట 2 చోట్ల చేస్తే దాని యొక్క ఎఫెక్ట్ తగ్గదు కదా. అవునా? చాలా చోట్ల చేయాలి, చాలా విధాలుగా చేయాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు వస్తు సామాగ్రి సమకూర్చుకోవాలి అంటే కనుక ధనం కావాలి. సో ఆ టైంలో షాప్స్ కూడా క్లోజ్ చేసి పెట్టమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఇక సరే, కొంతమంది ఓపెన్ చేసుకున్నారు, కొంతమంది ఓపెన్ చేసుకోలేదు. తర్వాత సంగతి. ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, స్కూల్స్ సెలవులు ఇచ్చేశారు. అప్పుడు సామాగ్రి దొరకాలి, ఎక్కడైతే చేయాలో ఆ ప్లేస్ అవన్నీ వెరిఫై చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, చేయాలి అంటే దానికి తగిన ధనం కావాలి. కాబట్టి రామ్ పండిట, అసలు ఈ రామ్ పండిట ఏందో. సరే సరే రామ్ పండిట, నువ్వేం చేయాలంటే ఈసారి ఫస్ట్ నీకు నువ్వు నువ్వు నాస్తికుడు కావు, నువ్వు ఆస్తికుడివే. నువ్వు చాలా పాజిటివ్ వైబ్రేషన్తో పెట్టావు అని అనుకుందాం కాసేపు. ధనం సమకూర్చుని ఆయన ఇప్పటి నుంచి ఏం చేస్తావంటే, అందరినీ గ్యాదర్ చేసి, ఇగో ఇట్లా ఈ డాక్టర్ వెంకటాచాగంటి ఆయన పెద్ద బీరాలు పలుకుతున్నాడు, తుఫాన్లు ఆపేస్తా, తుఫాన్లు ఏం చేసేస్తాను అంటున్నాడు. మనం అందరము ధనం కలెక్ట్ చేసి ఇక్కడ పెడదాము, ఆయన్ని చేయమని చెప్దాము. ఈసారి మనకు ముందే తెలుస్తుంది కాబట్టి 3 రోజుల ముందు తెలిస్తే చాలు. ఆయనకి ఏర్పాట్లు చేస్తే, ప్లేస్ ఇస్తే కనుక ఆయన హోమాలు అవి కండక్ట్ చేసి
ఈ తుఫాన్లని మిటిగేట్ చేస్తారు. స్టాపింగ్ వర్డ్ వాడకుండా మిటిగేట్ అని వాడాలన్నమాట ఇప్పుడు. అది ప్రాపర్ సైన్స్. ఓకే, స్టాపింగ్ ఉండదు సైన్స్లో, మిటిగేషన్ ఉంటుంది. సో అలా చేస్తాడు ఆయన. మనము ధనం కలెక్ట్ చేసి పెడదాము. మీరు $1 మిలియన్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే ఏమవుతుందంటే నాకేం ఇవ్వక్కర్లేదు, మీరే పెట్టుకోండి. ఎప్పుడైతే ఇలాంటివి కావాలనిపిస్తుందో అప్పుడు మీరు నన్ను పిలవండి. పిలిచి ఇంత ఉన్నాయి, ఇంత డబ్బు, మీకు ఏమేం కావాలి, ఫెసిలిటీస్ ఎక్కడ కావాలి చెప్పండి, మేము ఏర్పాట్లు చేస్తాము. మీరు దానికి తగిన విధంగా దాన్ని మిటిగేట్ చేయండి అని చెప్తే తప్పకుండా వస్తామయ్యా రామ్ పండిట. డెఫినెట్లీ ఇదంతా ముందర నుంచి నాతో కమ్యూనికేషన్లో ఉన్నాం అనుకో, డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు డూ. $1 మిలియన్ అయితే నువ్వు సేవ్ చేసి పెట్టుకో. ఎందుకంటే ఏ ప్లేస్లో వస్తుందో, ఎక్కడికి వస్తుందో, ఆ సమయంలో ఏ పురోహితులు దొరుకుతారో దొరకరో, మరి సామాగ్రి ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనకు కావాలి. కాబట్టి నువ్వు 1 మిలియన్ సమకూర్ని గురువుగారు, మీరు చెప్పండి, మేము ఎక్కడైనా వస్తే మేము చెప్తామంటే, ఎక్కడ ఏ ఏ ప్లేస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు చెప్పని ముందరే చెప్తా. ఆ ప్లేస్లో ఎక్కడ మనకి నెయ్యి దొరుకుతుంది, ఎక్కడ మనకి సమిధలు దొరుకుతాయి, మిగతా ముడి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా కనుక్కొని నేను పెట్టుకుంటాను. పెట్టుకొని అక్కడున్న మన ఒక యూట్యూబ్ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు ముందరే ఏర్పాటు చేసి పెడతారు. అప్పుడు మనం చేయగలుగుతాం డెఫినెట్గా. ఇందులో హాస్యానికి తావులేదు, చాలా సీరియస్ నాయన. ఎప్పుడైనా సరే నువ్వు ఇది ఇలా పెట్టే ముందు, పోస్ట్ చేసే ముందు ఒక్కసారి నాకు ఈమెయిల్ పెట్టుంటే, సార్ ఇట్లా నేను అనుకుంటున్నాను మీరు ఏమంటారు, ఒక ఈమెయిల్ పెట్టుంటే నీకు బాగుండేది రామ్ పండిట. ఓకే, సో ఇది వేదాలు పరువు తీయకండి, వేదాలని కామిక్ బుక్స్ చేయకండి. వేదాలు కామిక్ బుక్స్ అవ్వడానికి కారణం మీరే నాయన. మీరు చదవకపోవడమే కామిక్ బుక్స్ లాగా మీరు అనుకుంటున్నారు. అదొక దరిద్రం. ఎందుకంటే మీకు రాదు చదవటం, మీరు చదువుకోరు. మీరు చదువుకోకుండా దాన్ని ఏది పడితే అది మాట్లాడేస్తాడు. ఆయన రాశాడు, అక్కడ అక్కడ ఒకటి రాశాడు, దాన్ని రాసింది కరెక్టా కదా, నేను తప్పు అని నేను చెప్తే అది ఎట్లా, ఆ పెద్ద పండితుడు కదా అని మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్. అంతే తప్పితే మీరు స్వతహాగా కొంతన చదువుకుంటే నేను చెప్పేదని మీకు అర్థమవుతుంది. సరేనా? సో అందుకని మీరేం చేస్తారంటే, మొట్టమొదటి వేదాలు చదువుకోండి. వేదాలు చదవకుండా, వేదాలు గురించి తెలుసుకోకుండా వేదాలు కామిక్ బుక్స్ అయిపోతాయి అని చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకోటి, మీరు ఇట్లా ఈ స్టామ్ ఆపేసేయండి, నెక్స్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ కొట్టేసేయండి, ఇది ఏమన్నా షాప్ సేలా? ఒక కూపాన్ పట్టేయండి, అవి ఏదో ఫ్రీగా కొట్టేయండి అన్నట్టు కాదు కదండి ఇది. నోబెల్ ప్రైజ్కి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళకి కొన్ని రికమెండేషన్స్ వెళ్తాయి. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి సైంటిస్టులు పాపం పడిగాపులు కాస్తున్నారు వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాటికి నోబెల్ ప్రైజ్ రావడానికి. దాన్ని తీసేసి నెక్స్ట్ ఇయర్ దీనికి ఇవ్వడానికి, అది కూడా రాదని తెలియదా మీకు అట్లా? ఇదంతా చాలా సిగ్గుమాలిన వ్యవహారం. సైన్స్ పేరు మీద మీరందరూ చేస్తున్న దురాగతాలు ఇవి. సో సైన్స్ని వెక్కిరిస్తున్నారు మీరు. అది. సో ఇలాంటి పనులు చేయకండి రామ్ పండిట. సో ఇలాంటి తప్పుడు వాదనలు, తప్పుడు ప్రోత్సాహాలు చేయకండి. తప్పకుండా మేము స్టామ్ మిటిగేట్ చేయగలుగుతాం, చేసి చూపించాం. మాంతా తుఫాన్ ఇండియాలో వస్తున్నప్పుడు మేము ముందరే చెప్పాం ఏం జరుగుతుంది చెప్పాం. దాని గురించి పెడితే చాలామంది మీలాంటి వాళ్ళే కామెంట్ చేశారు, నెగిటివ్ కామెంట్. ఎప్పుడైతే అది దోవ డీవియేట్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయి దాని ఇంటెన్సిటీ పూర్తిగా తగ్గిందో అప్పుడు అందరూ నోరు మూసుకున్నారు. కాబట్టి మీరు కూడా అది వెక్కిరిందక కాకుండా మీరు నిజాయితీ పరులైతే కనుక ధనాన్ని కాస్త మీరు ఒక బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోండి. మీకు నాకేం ఇవ్వక్కర్లా, మీరే. ఓకే, నా పేరు మీద చక్కగా అందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి, ఇంకో ఇలా ముందర మనం పెడదాము, తేలుద్దాము. మీ నాస్తిక ముఠా ఉంటుంది, అమెరికాలో ఒక ముఠా గ్రూప్ ఉంటుంది, దానికి మీతో పాటు ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. సో అందరూ కలిసి మీరు ధనం సేకరించి పెట్టుకోండి, $1 మిలియన్. ఓకే, ఏ తుఫాను ఏ సైక్లోన్ ఎక్కడ వచ్చినా ముందరే చెప్తే కనుక మేము ఆ ఏర్పాట్లు చేసుకొని ఆ ధనాన్ని మేము వినియోగించి ఖచ్చితంగా మేము ఆ తుఫాన్ని మిటిగేట్ చేస్తాం. ఇది మేము సవాల్గా స్వీకరిస్తున్నాము. 100% యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మేము చేయగలుగుతాం. మీరు దానిలో మీకు నిజాయితీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ పని చేయండి. నా ఈమెయిల్ అడ్రస్ vchaganti7@gmail.com. సో మీరు అక్కడికి రాస్తే మీరు ఇగో ఫలానా నేను రామ పండిట, నేనే మీకు అది పెట్టాను, నేను కలెక్ట్ చేస్తాను డబ్బులు, ఈరోజు కలెక్ట్ చేస్తూ ఇంత అవుతోంది, ఇంత అయిన తర్వాత మీకు చెప్తాను. $1 మిలియన్ అయితే మినిమం మీరు కలెక్ట్ చేయాలి. అంత ఖర్చు అవుతుందా అంటే ఎంత నష్టం అవుతుందో చూడండి. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం జరుగుతుంది. ఇప్పుడు $10 బిలియన్ ఖర్చు నష్టమయ్యే దాన్ని మనం $1 బిలియన్ కుదించామనుకోండి, ఎంత లాభం చెప్పండి? ఎంతమందికి అది లాభం చేకూరుతుంది? అవునా కదా? అలానే
మనం దాన్ని ఇంకాస్త కుదించగలిగితే, ముందరే తెలుసుకొని మనం చేయగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానిలో. సో, ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి మీకు టైం పడుతుంది. కానీ ధనమైతే సేకరించగలుగుతారు. మీ నాస్తికులందరూ ఒక గొప్ప ముఠా ఉంది అమెరికాలో. సో, వాళ్ళందరూ కలిసి ధనం సేకరించండి. మీకేం పెద్ద వ్యవహారం కాదు. పైగా నాకు ఇవ్వక్కర్లే కదా! మీ దగ్గరే పెట్టుకోండి. పెట్టుకొని ఎప్పుడైతే మీకు ఈ అవసరం పడుతుందో అప్పుడు నేను చెప్తాను. పలానా చోటికి ఇంత డబ్బు పంపించండి. ఇట్లా చేయండి. నేను వెళ్తాను మరి అని చెప్తాను అయిపోతుంది. దట్స్ ఇట్. రామ్ పండిట మీకు నా మెసేజ్ అంది ఉంటుంది అనుకుంటాను. సో, దాంతో వచ్చేయండి. ఇంకోటి జనవరి 22 నుంచి ఆహ్, నేను అమెరికాలో లేను. ఏమయ్యాను అంటే సత్యసాయి నిలయం, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సెకండ్ వేదిక్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు ఇండియాలో, పుట్టపర్తిలో. దానిలో అనేక మంది స్కాలర్స్ని పిలిచారు, నన్ను కూడా పిలిచారు. వాళ్ళే టికెట్ అది ఏర్పాటు చేసి వసతి అన్నీ ఏర్పాటు చేసి ఆ, ఒక టాపిక్ కూడా ఇచ్చారు నాకు మాట్లాడడానికి. సో అది తీసుకొని నేను ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. సో నేను 20వ తారీఖునే ఇక్కడి నుంచి బయలుదేరి ఇండియాకి వెళ్ళాను. సో ఆ విశేషాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఇండియా నా ప్రయాణం, నా యాత్ర, స్టూడెంట్ల పాత్ర అందులో ఏముంది చూపిస్తాను, ఒకసారి చెప్తాను. ఇంకా సరదాగా తీసుకోండి. సో అది ఇక్కడి నుంచి బయలుదేరాను. 20వ తారీఖు మధ్యాహ్నము బోస్టన్లో ఫ్లైట్ ఎక్కితే ఆమ్స్టర్డామ్లో దిగాను. ఆమ్స్టర్డామ్లో దిగి అక్కడ లగేజ్ వేసేటప్పుడు ఒకటి లగేజ్, ఒకటి పెద్ద బ్యాగ్ లగేజ్ వేసాను, ఇంకోటి క్యాబిన్ బ్యాగేజ్ నాతో పాటు తీసుకెళ్ళి ఇంకో కంప్యూటర్ బ్యాగ్. సో ఇది కామన్ ఎక్కడికి వెళ్ళినా మనం. సో అదేమైందంటే క్యాబిన్ బ్యాగేజు పెట్టాను నేను పైన. సరే పడుకున్నాం. బోస్టన్ నుంచి ఆమ్స్టర్డామ్ దాకా వెళ్ళే లోపల అది నైట్ 6 o'clock ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇక వెళ్ళేటప్పటికి అక్కడికి దాదాపు వాళ్ళ టైం ప్రకారం 8:15 అది అయింది, నాకు సరిగ్గా గుర్తులేదు. సరే ఆడికి వెళ్ళగానే దిగగానే బ్యాగేజ్ పైన పెట్టాను, తీసుకున్నాను, బయటికి వెళ్ళిపోయాను. నా క్యాబిన్ బ్యాగేజ్, నా కంప్యూటర్ బ్యాగ్ తీసుకుని వెళ్ళాను. వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడుందని ఆ స్క్రీన్ మీద చూడమన్నారు. సరే బయటికి వెళ్ళి ఆ డిస్ప్లే స్క్రీన్ మీద చూసి చూసి కళ్ళు నొప్పి పుట్టినాయి. ఎందుకంటే అది మాటి మాటికి షటిల్ అవుతుంది, అట్లా చాలా విచిత్రంగా పెట్టారు, స్టేబుల్గా పెట్టకుండా. సరే అయినా సరే ఓపికతో నుంచొని ఒక అరగంట సేపు నుంచుంటే కానీ బోధపడలేదు. ఓహో, ఈ ఫ్లైట్ ఇక్కడుందా అని. ఎందుకంటే అది మాటికి స్విచ్ అయిపోతాం ఫ్లైట్, ఇంకోటి ఫ్లైట్ పెట్టేస్తున్నాడు అక్కడ. అది మనం మనకు కావాల్సిన ఫ్లైట్ చూసుకునే లోపల మార్చేస్తున్నాడు. సో అది చాలా అసలు బాగాలేదు. వాళ్ళు కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. సరే మొత్తానికైతే తెలిసింది పలానా. సరే అక్కడ సరే ఆ గేట్ దగ్గరికి వెళ్ళా. వెళ్ళి నుంచున్నా. నేను చూస్తే సరే ఈ లోపల కాస్త ఏమైనా టవల్ లోపల నుంచి తీసి బాత్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుని ఫేస్ తుడుచుకుందామని బ్యాగ్ ఓపెన్ చేశాను, క్యాబిన్ బ్యాగ్. ఓపెన్ చేస్తే అది నాది కాదు. గబగబా మూసేసి మళ్ళీ ఆ ఫ్లైట్ ఎక్కడ ఆగింది అక్కడ దాకా పరిగెత్తాను. అప్పటికి గంట అయింది. అది డోర్స్ క్లోజ్ చేశారు, వాడు లేడు అక్కడ. అయితే ఒకడు పనివాడు అక్కడ ఉంటే అడిగాను నేను, ఇది ఇట్లా బ్యాగ్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఎట్లా చేయాలంటే, అయితే అక్కడ ఆయిల్ ఏదో ఒక చోటికి పొమ్మన్నాడు. సరే అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాం. అయితే వాళ్ళు చూసి వాళ్ళు బుర్రగొక్కుని ఏం చేయాలో తెలియక, మ్, ఎందుకంటే డెల్టా ఫ్లైట్ని వెళ్ళింది. అయితే డెల్టా అక్కడ లేదు, అది కేఎల్ఎం ఆపరేట్ చేస్తుంది. సో కేఎల్ఎం వాళ్ళు ఏమన్నారు, ఇట్లా కాదు మీరు లాస్ట్ అండ్ ఫౌండ్ ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు మీది ఏమైనా వచ్చిందేమో చూడండి అంటే, సరే అని పరిగెత్తుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక లేడీ కూర్చుని ఉంది. ఆవిడ ఫోన్ పట్టుకొని ఇట్లా పట్టుకొని కూర్చుంది. పట్టుకుని 15 నిమిషాలండి. మనిషి ఎదురుగుండా ఉంటే కూడా పట్టించుకోవట్లేదు. అరే 15 నిమిషాలు ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడుకుంటూనే ఉందండి. ఇక నేను విసుగొచ్చి ఐ హ్యావ్ స్టాండింగ్ హియర్ ఫర్ 15 మినిట్స్ అన్నా. ఫోన్ ఇట్లా అని మళ్ళీ ఫోన్ అండి. ఇక లాస్ట్‌కి ఫోన్ పెట్టింది. వాట్ అంటే ఇట్లా లాస్ట్ అండ్ ఫౌండ్, ఇట్లా నా బ్యాగ్ పోయింది. వేరే వాళ్ళ బ్యాగ్ నా దగ్గరకొచ్చింది. ఇట్లా అయింది, అట్లా అయిందంటే, యూ కెన్ లీవ్ ద బ్యాగ్ హియర్. ఇఫ్ ఐ గెట్ యువర్ బ్యాగ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అంది. అంటే నేనన్నాను, మీకేమైనా వచ్చిందా ఇప్పటిదాకా చూడండి అంటే, మాకైతే ఏం రాలేదు అంది. మీరు ఓ పని చేయండి, మీరు ఏ ఫ్లైట్‌లో వచ్చారని పలానా అంటే, మీరైతే కేఎల్ఎం వాళ్ళకి మీరు చెప్పండి మళ్ళీ. వాళ్ళ దగ్గర ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ ఉంటుందంటే, సరే అని మళ్ళీ అక్కడికెళ్ళా. వాళ్ళు ఈసారి ఏం చేశారు, వెనకాల ఒక లాస్ట్ అండ్ ఫౌండ్ వాళ్ళ దగ్గర ఉంది ఒకటి. అక్కడికెళ్ళా. అక్కడ వాళ్ళకి చెప్పాను. వాళ్ళేం చేశారు, ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టండి. మీ డీటెయిల్స్ అన్నీ మేము రాసుకుంటాను. మీకు ఫార్మ్ ఫిలప్ చేద్దాము. మీరు ఆన్‌లైన్‌లో కూడా ఇంకో ఫార్మ్ ఉంటుంది. అది కూడా మీరు ఫిలప్ చేయండి.
మేము ఇన్ఫార్మ్ చేస్తాం రాగానే నా ఫోన్ నంబరు, డీటెయిల్స్, ఈమెయిల్ అన్నీ తీసుకున్నారు. తీసుకొని ఆ బ్యాగ్ అక్కడ పెట్టేశాను. వెళ్ళి ఇక నా ఫ్లైట్ కోసం ఎదురు చూసాను. అక్కడ కూడా ఆ కౌంటర్‌లో కూడా నేను అడిగాను. నాకిట్లా నా బ్యాగ్ రాలేదు. ఇట్లా ఇట్లా అయింది. ఎవరో తీసుకున్నారు. వాళ్ళ బ్యాగ్ నా దగ్గర వదిలిపెట్టారు. ఇట్లా అని చెప్పాను. వాళ్ళు మేము చెప్తామండి. మాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ అక్కడ నంబర్ తీసుకుని ఇట్లా మొత్తం తీసుకుని ఎందుకంటే అప్పుడు నాకు సడెన్‌గా తోచింది. ఇంకొక 20 మినిట్స్‌లో మాకు బోర్డింగ్ ఉందనగా నాకు జ్ఞాపకం వచ్చింది. దానిలోనే నా కంప్యూటర్ చార్జర్. నా ముఖ్యమైన బట్టలన్నీ అందులో ఉన్నాయి. నేనెప్పుడూ కింద లగేజ్ బ్యాగు అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. సో, అందుకని ఇది క్యాబిన్‌లో మంచి మంచి బట్టలన్నీ పెట్టుకున్నాను. ఏవైతే వేసుకోవాలో సెమినార్‌కి వేసుకోవాల్సినవన్నీ అందులో పెట్టుకున్నాను. అందులోనే నా చార్జరు, కంప్యూటర్ చార్జర్ పెట్టాను. ఇంకా చాలా ఇంపార్టెంట్ వస్తువులున్నాయి అందులో. సరే మొత్తానికైతే ఆ బ్యాగ్ పోయింది కదా! అని కంప్యూటర్ చార్జర్ కోసం మళ్ళీ లోపలికి పరిగెత్తా. అక్కడ ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంటే వాడినడిగా. వాడేం చేసిండంటే, సరే మీ యాపిల్ కంప్యూటర్ కదా! దానికి ఇది సరిపోతుంది, అది సరిపోతుందని మొత్తానికి 86, $88 ఏమో తీసుకున్నాడు. తీసుకున్నాడు. తీసుకొని అవన్నీ ఇచ్చాడు. ఎందుకంటే నా సెల్ ఫోన్ కూడా చార్జరు యాపిల్ కంప్యూటర్ చార్జర్ లాంటిదే. 2 సేమ్ అనమాట పోర్ట్స్. సో, ఇక తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కాను. అసలు తిండి బాలేదండి. ఆ ఫ్లైట్‌లో వెజిటేరియన్ ఫుడ్డే అన్నారు. నో నాన్ వెజ్ అనేసారు. బావుంది. హ్యాపీస్. కానీ ఒకటేమో ఆహ్, పాలక్ పన్నీర్‌తో పెట్టారు. పన్నీర్ నేను తినకూడదు. తర్వాత రెండోదేంటంటే పాస్తా. పాస్తా, పీస్తాలు మనం తినము. సో, ఈ రెండే ఫుడ్స్. ఇక ఫుడ్ మానేసేసి జ్యూస్‌ల మీద బతికేసాను నేను. దాంతో మొత్తం ట్రావెల్ ఆల్రెడీ బోస్టన్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ దాకా సరిగ్గా తినలేదు. ఇక్కడి నుంచి తినలేదు. మొత్తము ట్రావెల్ అంతా తినకుండా బెంగుళూరులో దిగాం. సరే బెంగుళూరు దిగిన తర్వాత అక్కడ మళ్ళీ డెల్టా వాళ్ళెవరన్నా కనిపిస్తారో చేస్తారో అక్కడ ఎవరు లేరు. సో, నేను దిగిన తర్వాత నాకు ఇమిగ్రేషన్ చెక్ అది అవుతుంది కదా! చెక్ అయింది. అయిన తర్వాత అప్పుడు నా లగేజ్‌ని వచ్చిందా లేదా చూసుకుంటే వచ్చింది. దాన్ని తీసుకున్నా. అమ్మాయి ఇదైతే ప్రాపర్‌గా వచ్చిందనుకున్నా. ఆ పేరు అవన్నీ సరిగ్గా చెక్ చేశాను. డబుల్ చెక్ చేశాను. ఇది నాదే కన్ఫర్మేషన్ అయింది. అయిన తర్వాత తీసుకొని బయటకొచ్చాను. బయట నా కోసం ఆయన పెట్టుకొని నుంచున్నాడు. డాక్టర్ వెంకటాచార్యులు. రాంగానే చూసాను. చూసి "ఆ! నేనేనాయన" అంటే వెంటనే ఆయన "మీతో పాటు డాక్టర్ ఫ్రెడ్ గారొచ్చారు. ఆయన గూడా అక్కడే ఉన్నారంటే" ఆయన కలిసాను. ఆయన నమస్తే చెప్పాడు. నమస్తే చెప్పాను. ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఆడికెళ్ళాం. కారు దగ్గరికి. కార్‌లో నా సూట్‌కేస్ పెట్టేసాడు ఎనకాల. ఇగ ఆయన వెనకాల కూర్చోమని చెప్పి ఆయన చెప్పాడు. నన్ను గూడా కూర్చోమన్నాడు. నేను ఎనకాల కూర్చొని ముందు కూర్చుంటా అన్నా. అదేంటి అంటే "నువ్వు నిద్రపోతే కష్టం నాయనా. రాత్రిపూట ఇది ఇట్స్ ఆల్రెడీ నైట్ 12:30 అయింది." సారీ. అని చెప్పి ముందు కూర్చున్నా. ఇక చూడండి నా తిప్పలు. అటు నిద్ర లేదు, తిండి లేదు, అతను డ్రైవింగు ఎట్లా పాపం మంచిగా డ్రైవ్ చేశాడు. చాలా బాగా డ్రైవ్ చేశాడు. కానీ ఆ రోడ్లు, గతుకుల రోడ్లు ఎక్కడ అసలు డెడ్ ఎండ్ వస్తోందో, ఎక్కడ తిప్పాలో కూడా తెలుస్తలేదు. అతనికంటే అలవాటు ఉంది కాబట్టి అవన్నీ చూసుకుంటున్నాడు. నేషనల్ హైవే 44 ఎక్కేదాకా టెన్షనే. సరే 44 ఎక్కాము. దాని మీద సాఫీగా వెళ్ళిపోతున్నాం. అబ్బా! హ్యాపీగా ఉంది కదా! అంటే ఈ లోపల పక్క రోడ్ నుంచి ఒక ట్రక్ అటు రయ్ అని ముందునకి కట్టి కొట్టేసాడు. ఈయన హార్న్‌లు కొట్టడం, గోల చేయటం అన్నీ అయిపోయినాయి. నేను అనుకున్నా ఇంకా మేలుకొనుండాలని జెప్పి ఆయనతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అసలు ఏ ఊరు నీది? నువ్వు పెళ్ళయిందా? పిల్లలెంతమంది? ఇవన్నీ సొట్ట కబుర్లన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాం. సో దట్ అతను నిద్రపోకుండా ఉంటాడు. అతను నిద్రపోతే ఇక కథమే అందరం నిద్రపోవాల్సిందే. ఎనక ఎనకాల ఆయన గురిపెట్టేస్తున్నాడు. ఎందుకంటే ఫుల్‌గా గురకబెట్టేస్తాడు. ఎందుకంటే ఫ్లైట్‌లో అందరూ దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు, జలుబులు, రొంపలు, రోస్టులు అసలు ఫ్లైట్ అంతా గందరగోళం. పిల్లల కేకలు, ఏడుపులనమాట. పాపం చంటి పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళేమో అరుపులు, పెడబొబ్బలు. ఇంక దాంతో ఆ ఫ్లైట్ అంతా గందరగోళమే. సరే ఇక్కడన్నా పడుకుందామంటే నేను ఇక పడుకోదలుచుకోలేదిక. దింపేదాకా. సో, 44 తర్వాత ఇంకో పక్కకు రోడొచ్చింది. ఆ రోడ్‌లోంచి ఆ దోవ తప్పాం మళ్ళీ. మళ్ళీ మామూలు దోవకొచ్చాము. ఇట్లంతా గందరగోళం అయిపోయి లాస్ట్‌కి సత్యసాయి నిలయం దగ్గరికెళ్ళాం. గేట్ దగ్గరికెళ్తే వాడు లోపల రానివ్వనన్నాడు. సారీ 4:30 తర్వాతనే ఏదన్నా అన్నాడు. మరి అది కాదయ్యా! ఇట్లా గెస్ట్‌లని తీసుకొచ్చాను. అమెరికా నుంచొచ్చారు. అడుగంటే అదంతా మాకు తెలవదు గేట్లు తెరవ ఈ గేట్లు తెరవబట్టి ఏం చేయాలి మాకు అర్థం కాల. సరే ఈయనన్నాడు, లేదు ఇగ ఈ ఫోన్ నంబర్ చేయండి అని చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి సెక్యూరిటీకి చెప్తే సెక్యూరిటీ వాళ్ళు సరే అని చెప్పి అన్నీ చెక్ చేసుకొని చేత అన్నీ రాయించుకొని తర్వాత తీసి పంపించారు. ఆయన తీసుకెళ్ళి లాస్ట్‌కి మా గెస్ట్ హౌస్ దగ్గర ఆపాడు. సరే దిగాము. ఆయన కొంత
ఇండియన్ కరెన్సీలో నేను డబ్బులిచ్చి వెళ్ళాం పైకి. వెళ్తే వాళ్ళు మాకు చెరో రూమ్ ఇచ్చారు. ఆ రూము బానే ఉన్నాయి. రూమ్‌లు వాళ్ళు అట్లనే మెయింటైన్ చేస్తారు. అంతకంటే ఉండదు కాబట్టి సరే బానే ఉన్నాయి. దానిలో సెటిల్ అయ్యాం. అయితే రెస్ట్ తీసుకుందామని ఒక గంట సేపు ప్రయత్నం చేశా. అవ్వల. తర్వాత 4:30 కల్లా లేచేసి 3:30కి అక్కడ చేరుకున్నాం. సరే 4:30కి లేచి స్నానాదులు ముగించుకొని 5:30 కల్లా సంధ్యావందనం చేసేసుకొని, ప్రాణాయామం, సంధ్యావందనం చేసేసుకొని, అది కూడా బయటకొచ్చి చక్కగా రావి చెట్టు ఒకటుంది మంచిగా శాంతి నిలయం ముందరే ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు చుట్టూ బండ ఉంది రచ్చ బండలా. చక్కగా దాని మీద కూర్చొని ప్రాణాయామం చేసుకొని, అన్నీ చేసుకొని, సంధ్యావందనం చేసేసుకొని ఆహ్, హ్యాపీగా వాకింగ్‌కెళ్ళిపోయాం. వాకింగ్‌కెళ్ళి తిరిగొచ్చాం. కాసేపు అయింది 6:30 అయింది. 6:30 కాఫీ కావాలి. సో, 6:30 కల్లా ఆహ్, కిచెన్ ఓపెన్ ఉంటుందని చెప్పారు వాళ్ళు. నేను రాంగానే మీరు బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళలేదా అన్నారు. ఎళ్ళలేదంటే వెళ్ళలేదంటే సరే అని వెళ్ళి 6:30కెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి, కాఫీ తాగి హమ్మయ్య! ఇండియాకొచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఇండియా కాఫీ వచ్చిందక్కడ. సరే బావుంది. బ్రహ్మాండంగా తాగాను. ఇడ్లీ తిన్నాను. అక్కడ ఈ డాక్టర్ ఫ్రెడ్ కూడా కలిసాడు. ఆయన కాసేపు కబుర్లు చెప్పాడు. సరే అని చెప్పి నేను ఆయనతో ముచ్చటించి బయటకొచ్చాను. అసలు విషయం ఏంటంటే నాకు కంగారుగా ఉంది. ఎందుకంటే హ్మ్. నేనెప్పుడు గడ్డం గీసుకోకుండా ఎప్పుడు ఎక్కడ తిరగను. అది నీట్‌గా ఉంటా ఎప్పుడు సరే. ఆ రోజు మరి బ్లేడ్‌లు అవన్నీ కూడా పెట్టెలోనే ఉన్నాయి. సో, నేనేం చేశానంటే బయటికెళ్ళాను. 7:30కి షాప్స్ తెరుస్తారంటే గబగబా 7:30 కల్లా బయటున్నా. బయటుండి షాప్‌లో ఓపెన్ అయింది. వెళ్లి కలిసాను. "అరే! నాకిట్లా అంటే యూజ్ అండ్ త్రో రేజర్స్ ఉన్నాయి నా దగ్గర" అని చెప్పి అవేవో 4 ఇచ్చాడు నాకు. అవంతా క్వాలిటీ లేవని నాకర్థమైంది. కానీ ఇంక అంతకంటే మార్గం లేదు. సరే మళ్ళీ సాయంకాలం ఇంకోటి కొనుక్కుందామని తీసుకున్నా. అక్కడే కాస్త టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఇలాంటివన్నీ కొత్త సామాగ్రి యూజ్ అండ్ త్రోవి తీసుకున్నా. చిన్న చిన్నవి తీసుకొని ఇగ బయట తిరిగొస్తుంటే ఈ లోపల ఒక బిచ్చగాడొచ్చాడు. వచ్చి "అయ్యా నాకు ఆకలేస్తుంది తిండి పెట్టిస్తాను." దానికేం మహాభాగ్యం పద తిండి పెట్టిస్తా అన్నా. అంటే ఇగ వాడేం చేసిండంటే వాడు సైగ చేసిండు ఎవరికో. ఇంకో ఆమొచ్చింది. "అయ్యా నాకు తిండి పెట్టించండి ఆకలేస్తుంది." సరే పదండి అని ఇద్దరిని తీసుకొని హోటల్ దగ్గరికెళ్ళాం. వెళ్ళి అక్కడ నుంచొని వాడు లోపలికెళ్ళి, "బాబు 2 ప్లేట్ ఇడ్లీలు ప్యాక్ చెయ్యి." ఎంతవుతుందంటే ఇడ్లీ ప్లేటు రూ. 70, 2 ప్లేట్లకి రూ. 140 సరే అని ఇచ్చాను. లోపలికెళ్ళి ప్యాక్ చేసుకొస్తా అని ఎళ్ళాడు. ఇంతవరకు ఒక అరగంట సేపు రాలేదు. నాకు చిరాకొచ్చింది. ఈ అరగంట సేపు ఏం ప్యాకింగ్. ఈ లోపల మూడోవాడు ఎవడో వచ్చాడు బయట నుంచి. వచ్చి మీరిద్దరు బిచ్చగాళ్ళు ఇక్కడ నుంచుండండి అట్టు అట్టు అని అరిచాడు వాడు. వాళ్ళు లేదయ్యా ఆయన తిండి పెట్టిస్తానని నుంచున్నాం అంటే నేనే చెప్పాను. లేదయ్యా పాపం వాళ్ళేదో తింటా అన్నారు. అంటే కరెక్టే సార్ హోటల్ ముందు నుంచుంటే ఎట్లా అది ఇది అన్నాడు. సరేనయ్యా పక్క జరిగి ఉండండి మీరు కాస్త వస్తుంది తిండి అని నేనేమో వాళ్ళ మీద వదిలేసి ఎళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టకపోతే పాపం. సో, అందుకని వెయిట్ చేస్తే వాడు మెల్లగా ప్యాకెట్లు తెచ్చిచ్చాడు. తెచ్చిచ్చిన తర్వాత ఈ లోపల వీడు లోపలికొచ్చినోడు పెద్ద ఆరిందలాగా అడ్వైజ్ ఇస్తున్నాడు. వాడు అది కాదండి వాళ్ళందరికి తిని పెట్టకూడదండి మనము. అట్లా ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చేస్తే అయిపోతుంది. దానికి ఇడ్లీలు అట్లా అలవాటు చేయకూడదు అది ఇది అని ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. "నువ్వెవరయ్యా?" అన్నా. అంటే నేనిక్కడ ఏదో జనాలొస్తే వాళ్ళకి లాడ్జింగ్‌లవి చూపిస్తాను. సో దట్ అది ఇది అని. ఓకే. మంచిదిరా బాబు. కరెక్టేలే నువ్వు అన్నది మాట అన్నా. ఈ లోపల నాకు వాడితో ఉంది. ఆ ఇడ్లీలు తెచ్చాడు. చేంజ్ కూడా ఇచ్చాడు. వెళ్తూ ఉంటే వాడు నన్ను అడుగుతున్నాడు. "సార్ వాళ్ళిద్దరికీ ఇడ్లీలు తినిపించారు. నాకు కూడా ఎదవ అంత దానికి ఇంత గోల ఎందుకు చేసినావు" అన్నా. అని చెప్పి వాడికి కూడా అరే వీడికి కూడా ఇడ్లీ ఇవ్వని చెప్పి డబ్బులిచ్చి పంపించాను. వీళ్ళకి చెరో ప్యాకెట్ ఇడ్లీ ఇచ్చేసిన తర్వాత వెళ్తుంటే ఇంకా అడుక్కునేవాళ్ళ గ్యాంగు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తా ఉన్నారనమాట. మరి ఇది ఫోన్‌ల కంటే ఫాస్ట్‌గా కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది వీళ్ళ మధ్యలో. వీడెవడో తిండి పెట్టిస్తున్నాడు బకరాగాడు దొరికాడని చెప్పి టక్ 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 వస్తూనే ఉన్నారు. ఇక నేను ఇట్లా కాదని చెప్పి దబదబా క్యాంపస్ లోపలికెళ్ళిపోయాను. క్యాంపస్ మొత్తం గోడ ఉంటుంది. అక్కడ ఎంట్రీ ఉంటుంది. సరే లోపలికెళ్ళాను. వెళ్ళి రూమ్‌కెళ్ళి కాస్త షేవింగ్ అది చేసుకొని మళ్ళీ స్నానం అది చేసి చక్కగా తయారయ్యి మళ్ళీ ఫ్రెష్‌గా మళ్ళీ బట్టలేసుకొని మళ్ళీ క్యాంపస్ టూర్ మీద వెళ్ళాం. క్యాంపస్ అంతా తిరుగుతున్నాను. అయితే ఒకటి అర్థమైందక్కడ బోర్డులు పెట్టారు. నిశ్శబ్దం డోంట్ మేక్ సౌండ్ చక్కగా పెట్టారు. కానీ అక్కడ జనాలు మామూలుగా తిరగరు. గుంపులుగా తిరుగుతుంటారనమాట. వాళ్ళు వెళ్తూ, మాట్లాడుతూ, గోల చేసుకుంటూ వెళ్తున్నారు. మరి నిశ్శబ్దం బోర్డ్ ఎందుకుంది? ఉంది పాపం. కానీ వాళ్ళు అన్నీ ఏర్పాట్లు చేశారు. కానీ ప్రజలు వింటలేదు మాట. అట్లనే ఇంకో చోట టూ వీలర్స్ నాట్ అలౌడ్ అని చెప్పి అక్కడుంటే అక్కడి నుంచి టూ వీలర్స్ వెళ్ళిపోతారు. అంటే అంటే అక్కడ పాపం ఎంతమంది నన్ను కాపలా కాస్తారు వాళ్ళు మటుకు. అక్కడ స్వయం సేవ చేస్తున్న వాళ్ళు చాలామందుంటారు. ఇప్పుడు వాలంటీర్స్. వాళ్ళు తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటేసుకొని
మెడలో ఏదో కట్టుకొని ఉంటారు. చక్కగా వాలంటీరింగ్ చేస్తారు. చాలా సాయిరాం, సాయిరాం అనుకుంటూ, ఓం సాయిరాం అనుకుంటూ తిరుగుతా ఉంటారు. ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తుంటారు. చాలా బావుంటుంది. వ్యవస్థ మటుకు బాగా చేశారక్కడ. కానీ ఇట్లున్నాయి. ఇంకో చోట నేను వెళ్తుంటే నడవడానికి అటు సందులోకి వెళ్ళబోతుంటే వాళ్ళిక్కడ ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఇటువైపు అన్నాడు. అంటే మరి మగవాళ్ళు ఎటునుంచి వెళ్ళాలి అంటే, అగో అటునుంచి ఇటు తిరిగెళ్ళాలి. ఓకే అని వెళ్ళాను. నాకు తెలీదు ఎందుకు వెళ్ళకూడదో అడగలేదు కూడా వాళ్ళని. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది క్యాంపస్ అటు ఇంత చుట్టూ తిరిగి మెల్లగా రూమ్‌కొచ్చేటప్పటికి ఓ 11 అయింది. సరే అక్కడి నుంచి మళ్ళీ కాసేపు ఆహ్, నేను పవర్ పాయింట్ ప్రిపేర్ చేసేది చేస్తున్నా. ఈ లోపల తలుపు శబ్దమైంది. ఏందా అని చెప్పి తలుపు తెరిస్తే వారు ఎవరైతే నన్ను ఇన్వైట్ చేసారో ఆయనొచ్చారు ఆ పెద్దాయన. వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడి అంతా బానే ఉందంటే, "ఆ! బానే ఉందండి. ఎవ్రీథింగ్ ఫైన్." "నాయన మరి మీరు పడుకొని నిద్రపోలేదన్నాడు." నాకు ఇప్పుడు నిద్రపోతే రాత్రి నిద్ర రాదని భయం. మళ్ళీ మనకి రేపు మరి నా టాక్ గూడా ఉంది గదా! అని జెప్పాను. అంటే ఓకేనండి. కానీ రెస్ట్ తీసుకోండి అని జెప్పాడు. ఆ పీపీటీ పంపించండి అన్నాడు. పంపిస్తా అని జెప్పాను. మనకి ఆ పీపీటీ తయారు చేసి పంపించేసాను. 12:30కి లంచ్ టైమ్ మళ్ళీ. వాళ్ళు టంచన్‌గా వచ్చి తలుపు కొడతారు. సరే 12:30కి లంచ్ వెళ్ళాను. లంచ్ చేశాను, వచ్చాను. ట్రై చేశాను ఇంకో గంట సేపు పడుకునేందుకు అవ్వలేదు. నిద్ర రాలేదు మళ్ళీ. మళ్ళీ కాసేపు వర్క్ చేసుకున్నాను. మళ్ళీ బయటికెళ్ళాను. మొత్తం క్యాంపస్ అంతా తిరిగేశాను. తర్వాత అక్కడ 2 గుళ్ళున్నాయి చిన్న లక్ష్మీదేవి గుడి, కనకదుర్గ గుడి 2 ఉన్నాయి. అక్కడ టెంపుల్ వినాయక టెంపుల్ కూడా ఇంకో చోట ఏదో ఉంది. సో, ఇక్కడ దగ్గరగా ఈ 2 ఉన్నాయి. అక్కడి నుంచి మైక్ పెట్టి స్పీకర్‌లు పెట్టి అరుస్తా ఉన్నారు. సరే ఈ లోపల ఏమైందంటే నాకు వేద మంత్రాలు ఎవరో చదువుతున్నట్టు వినిపిస్తున్నాయి. ఆ మంత్రాలు కూడా మళ్ళీ వాళ్ళ జటాలో వినిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి మంత్రం చదివేటప్పుడు మనకి క్రమ అని, తర్వాత సంహిత అని, తర్వాత జట అని ఇట్లా పద్ధతులుంటాయి. 11 వికృతులుంటాయి. దానిలో జట చదువుతున్నట్టుగా విన్నా. గబగబా అటు ఇటు చదువుతున్నానని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎక్కడో పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ నుంచి వస్తుంది శబ్దం. అక్కడే లోపలే మైక్ పెట్టారు. లోపలే స్పీకర్ పెట్టారు. ఉఫ్! నేను ఎట్లా అని చెప్పి కష్టపడి పైకెళ్ళా. థర్డ్ ఫ్లోర్‌కెళ్ళా. ఎందుకంటే అక్కడంతా తాళ్ళు కట్టి ఇటెళ్ళకూడదు, అటెళ్ళకూడదు ఏవో ఇబ్బందులు పెట్టారు. సరే మెల్లగా అయితే దోవ చూసుకొని పైకెళ్ళాను. నా చెప్పులు బయటే వదిలేసాను. ఇక అక్కడికెళ్ళిన తర్వాత నేను జనరల్‌గా షూ ఏసుకొని తిరుగుతా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అంతా చెప్పుల మీదే. చెప్పులు లేతే ఉత్తి కాళ్ళతో తిరగా. సో, వెళ్ళా పైకి. వెళ్ళి థర్డ్ ఫ్లోర్‌లో చక్కగా చదువుతున్నారు. కానీ వాళ్ళే మైక్ పెట్టుకొని, వాళ్ళే స్పీకర్ పెట్టుకొని, వాళ్ళ చెవుల్లో పెట్టుకొని చదువుతున్నారు. నాకు ఒక 5 నిమిషాల తర్వాత నాకు చెవులు నొప్పెట్టిచ్చేసినాయి. నేను అనుకున్నా ఇట్లా కాదు బయట నుంచే వినడం బెటర్‌గా ఉందని వచ్చేసాను తిరిగి. సో, అది అలా అయిన తర్వాత అప్పుడు ఆ టెంపుల్ దగ్గర వాళ్ళు 6:30కి టెంపుల్ తెరుస్తారక్కడంటే, మంచిదని జెప్పి వచ్చి శుభ్రంగా స్నానం అది చేసుకొని, సంధ్యావందనం జేసుకొని 6:30కి అక్కడ ఎందుకంటే ఆ టెంపుల్‌లో ముఖ్యం ఏంటంటే ఒక రావి చెట్టు, ఒక మర్రి చెట్టు ఉన్నాయి. 2 మర్రి చెట్లున్నాయి. అటొకటి, ఇటొకటి ఒక రావి చెట్టు ఉంది. సో, అవి కాకుండా ఇంకొక చెట్టు కూడా ఉంది. సో, ఇలా ఈ ము ఈ ఈ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ చెట్లనమాట. ఆహ్, జూవి చెట్టు 3. సో, అన్నిటిని ఒకసారి తిరిగేద్దాము. ఎందుకంటే ఆ గాలి మనకు అమెరికాలో దొరకదు. మాకు రావి గాలి. ఇంట్లో నేను రావి చెట్టు పెట్టాను నేను చిన్నది. సో, అది మళ్ళీ వింటర్ వచ్చేటప్పుడు లోపలికి తీసుకురావాలి. సమ్మర్‌లో బయట పెట్టాలి. ఇవన్నీ జరుగుతుంటాయి. సో, అట్లా మర్రి చెట్టు, రావి చెట్టు ఇవి పెరగవు ఇక్కడ. ఇక్కడ ఈ ప్రాంతంలో కొద్దిగా దక్షిణం వైపు వెళ్తే పెరుగుతాయి. సో, మొత్తానికైతే అక్కడ చక్కగా ఆ గాలి కోసం తిరిగేసాను. అంతా అయిపోయింది. వచ్చాను. నాకప్పటికే డౌటొస్తుంది. ఫ్లైట్‌లో ఎక్కినందుకు ఫ్లైట్‌లోనే నాకు కొద్దిగా డౌటొచ్చింది. వాళ్ళందరూ జలుబులో ఏవో ఒకటి అంటుకుంటుందని. కానీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒకరోజు తట్టుకున్నా బ్రహ్మాండంగా. సో, ఆ రోజు మళ్ళీ 6:30కి వెళ్ళి శుభ్రంగా ఆ చెట్టు చుట్టూ తిరిగిన తర్వాత ప్రశాంతంగా ఇక చెప్పులేసుకొని మళ్ళీ రూమ్‌కొచ్చాను. రూమ్‌కొచ్చేసేసి ఇక 6:30కి, 7:30 కల్లా డిన్నర్ పెట్టేస్తారు. సో, వెళ్ళి కాస్త డిన్నర్ చేసొచ్చి కూర్చున్నా. ఇక మళ్ళీ కాసేపు వర్క్ చేసుకొని ఇక పడుకుందామని ప్రయత్నం చేశా. ఇది మొదటి రోజు కార్యక్రమం జరిగింది. ఈ లోపల ఇంకోటి జరిగింది మర్చిపోయాను మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎస్ఆర్ గారు వస్తా అన్నారు. అలానే కొంతమంది స్టూడెంట్స్ వస్తా అని జెప్పారు. సో, ఎస్ఆర్ గారికి సరే అని జెప్పి నేను అకామిడేషన్ కోసం అక్కడికెళ్ళి ఆఫీస్‌కెళ్ళి చెప్పాను. వాళ్ళు నన్ను చూడంగానే గుర్తుపట్టారు. "మీరు వెంకటరాజు ఆగంటి కదండీ!" అవునండి. అంటే అయితే మీరు ఎందుకు ఇటువైపు వచ్చారు? మీకు అకామిడేషన్ ఆల్రెడీ ఇచ్చేసాం గదా! అన్నారు. అవునండి కరెక్టు. కానీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టరు తర్వాత కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాలి అకామిడేషన్ అంటే, మీరు నాకు నా నంబర్ ఇవ్వండి. నాకు కాంటాక్ట్ చేయమని నేను ఇప్పిచ్చేస్తా" అన్నాడు. సరే నంబర్ తీసుకొని మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌కి ఆయనకి అందిచ్చాను. ఆయన స్టూడెంట్స్‌కి అందిచ్చారు. ఆ స్టూడెంట్స్ కాల్ చేసుకొని అంతా అయిపోయింది. సో, వాళ్ళకి అకామిడేషన్ దొరికేసింది. ఎవ్రీథింగ్ ఫైన్. నాకు వేల మందొచ్చున్నారు. వేల మందంటే నేను అనుకోవడం ఒక 10,000 మంది బాగా వచ్చుంటారక్కడ. ఆ చిన్న క్యాంపస్‌లో మొత్తం బిల్డింగులండి. ఎక్కడన్నా చూసినా మొత్తం బిల్డింగులు. మొత్తం గూడా ఇప్పుడు మీరు
ఉస్మానియా హాస్టల్స్ చూస్తారు కదా, బిల్డింగ్ పక్కన బిల్డింగ్ పక్కన బిల్డింగ్ అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా. అంత అకామిడేషన్ కోసమే ఎక్కువ, అంతా అకామిడేషన్ కోసం. ఆ తర్వాత పెద్ద హాల్ ఒకటి ఉంది, కుల్వంత్ హాల్ అని చెప్పి. ఆ హాల్లో వేల మంది పడతారు జనరల్గా. సో సో అందులో 2000 మంది ఈజీగా ఈజీగా పట్టేస్తారు. 2000 3000. ఆ పెద్దది ఓపెన్ హాల్ అది. అక్కడే ఆయన ప్రవచనాలు ఇస్తుండేవాట. భగవాన్ సాయి అంటారు కదా ఆయన్ని. ఆ, సో అక్కడికెళ్ళి చూసాను నేను. అది చూస్తే అది హ్మ్, చాలా పెద్ద తతంగం. మామూలు తతంగం కాదు. సో, అవన్నీ చూసుకొని వచ్చాను నేను. సో, మొదటి రోజంతా చాన్‌బీన్ అంతా చేశాను. మొత్తం క్యాంపస్ అంతా ఎలా ఉంది? ఎలా వీళ్ళ పద్ధతులుంటాయి? ఏమిటి? అన్నీ చూశాను. చాలా బావుంది. చాలా డిసిప్లిన్డ్ వ్యవహారం అక్కడంతా. అందరూ కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. మర్యాదగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. ఎక్కడ ఏమాత్రం కూడా కోపము, అవి ఆవేశం ఉండవు. నవ్వుతూ మాట్లాడతారు. చక్కగా భోజనానికి పిలిచేటప్పుడు కూడా, "సార్ భోజనం చేశారా? వెళ్తారా? చేస్తారా?" అక్కడికెళ్తే కూడా మనకి వడ్డించడం అన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకించి గ్లౌజులేసుకొని నీట్‌గా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడ్డానికి చాలా బావుంటుంది. తర్వాత భోజనం వడ్డించిన తర్వాత కాసేపయిన తర్వాత వచ్చి, "సార్ ఇంకా రైస్ కావాలా? ఇది కావాలా?" అని చెప్పి తీసుకొచ్చి వడ్డిస్తుంటారు. అలానే ఇంకేమైనా కావాలా? పాపడ్, అప్పడం ఇలాంటివి, కాఫీ కావాలా? అన్నీ అడుగుతుంటారు. మీరు వేడి నీళ్ళు తాగుతారా? చన్నీళ్ళు తాగుతారా? అని అడిగి ఇస్తుంటారు. ఆ తిన్న తర్వాత చేతులు కడుక్కుందుకు సెపరేట్ రూమ్ ఒకటుంది. అక్కడికెళ్ళి కడుక్కోవాలి. అవన్నీ చాలా ఏర్పాట్లు బాగున్నాయి. చక్కగా చేశారు. అవన్నీ అయింది. డిన్నర్ అయింది. వచ్చి పడుకున్నా. కాసేపు నిద్ర పట్టింది. మళ్ళీ తెల్లారుజామున లేచేసాను. నాకు 4:30 కల్లా మెలుకువొచ్చేసింది. సో, లేచి కాస్త స్నానం అది చేసుకొని మళ్ళీ కిందకొచ్చి సంధ్యావందనం అది చేసుకున్నా. ఆ రోజు 8:00కి స్టార్ట్ అవుతున్నాయి కార్యక్రమాలు. సెకండ్ వేదిక్ గ్లోబల్ కాన్ఫరెన్స్‌ది. సో, ఇది జరుగుతోంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా స్టూడెంట్‌ల పాత్ర. ఇది నేను చెప్తా చూడండి. కాస్త మీరు వినాలిది. అయితే ఇది పెద్ద లెంథీ అయింది కాబట్టి నెక్స్ట్ చాప్టర్ రేపు చెప్పుకొస్తాం. ఓకేనా అండి? రేపు తప్పకుండా మీరు నా వీడియో చూడండి. ఉంటానండి. ఓహ్!